హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ లెమన్ టీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ లెమన్ టీ. ఈ టైము ఆ టైము అని ఏమీ లేకుండా ఎప్పుడైనా కానీ 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి పావు లీటర్ వరకు నీళ్ళని తీసుకోవాలి. పావు లీటర్ నీళ్లు తీసుకుంటే మనకి 2 గ్లాసులు లెమన్ టీ తయారవుతుంది. మనం ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి 2 టీ స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 3 టీ స్పూన్లు వేసుకోవచ్చు. ఇంకా 1 టీ స్పూన్ టీ పొడి వేసుకోవాలి. టీ పొడి తీసుకునేటప్పుడు ఫ్లేవర్ లేకుండా, అంటే కొన్ని ఇలాచీ ఫ్లేవరు లేదంటే రోజ్ ఫ్లేవర్, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తున్నాయి కదండి, అలాంటి ఫ్లేవర్స్ లేనిది తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటతో తిప్పుకుంటూ ఈ డికాషన్ని మరిగించుకోవాలి. నీళ్లు కొంచెం వేడయ్యి ఈ డికాషన్ ఈ వాటర్లోకి దిగుతున్నప్పుడు దీనిలోకి 2 ఆకులు పుదీనా వేసుకోవాలి. పుదీనా కానీ తులసి ఆకు కానీ వేసుకోవచ్చు. ఈ లెమన్ టీ ఫ్లేవర్ కరెక్ట్గా తెలియాలి అంటే మనం ఈ డికాషన్ మరీ స్ట్రాంగ్గా ఉండకూడదండి. అందుకని ఆ పౌడర్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి. మనకి ఈ డికాషన్ అంతా కూడా ఇలా మరుగుతున్నప్పుడు పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకునే గ్లాసుల్లోకి ఒక అర స్పూన్ వరకు నిమ్మరసంని తీసుకుంటే సరిపోతుంది. పులుపు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం 2 చుక్కలు వేసుకోవచ్చు. అంతేకాని మరీ ఎక్కువ వేసుకున్నా కానీ ఆ లెమన్ టీ ఫ్లేవర్ అనేది పాడైపోతుంది. 2 గ్లాసుల్లోకి నిమ్మరసంని పిండిన తర్వాత మనం డికాషన్ని తయారు చేసుకున్నాం కదండి, ఆ డికాషన్ని వేరొక గ్లాసులోకి ఇలా వడకెట్టేసుకోవాలి. ఇప్పుడు వడకెట్టుకున్న డికాషన్ని వేడివేడిగా ఈ నిమ్మరసం పిండిన గ్లాసుల్లోకి పైనుంచి వేసుకున్నాము అంటే చక్కగా మిక్స్ అయిపోతుంది. లెమన్ టీ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. 2-3 నిమిషాల్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. లెమన్ టీని ఇలా గ్లాసుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పుదీనా ఆకు వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.